రాజ్యాంగం ఎలాంటిదంటే క్రైస్తవులకి బైబిల్ లాంటిది, ముస్లింలకి ఖురాన్ లాంటిది, హిందువులకి భగవద్గీత. గ్రంథాలు పవిత్రమైన గ్రంథాలు ఆయా విశ్వాసాల్లో ఉన్నవారికి. అలాగే దేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం కూడా అత్యంత పవిత్రమైనది, విశ్వసనీయమైనది. రాజ్యాంగం ఉన్న రాజ్యంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కొంతమంది బేడీలు వేసుకుని జైల్లో ఉండవలసిన కేడీగా రాజ్యాంగం కల్పించిన ఉన్నతమైన పదవుల్లో ఉంటూ అణగారిన ప్రజల్ని, అట్టడుగు వర్గాన్ని అణగదొక్కే వైనం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న దుర్మార్గాన్ని ఎన్నేళ్ళది తెలిసి జరిగి 1950లో ప్రెసిడెంట్స్ ఆర్డర్ వస్తే ఇది 2026 దరిదాపు 76 సంవత్సరాలండి. 76 సంవత్సరాలు కూడా వివక్షతను ఎదుర్కొంటున్న బడుస్తున్న అంగీకరించిన ఈ షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలు ఎవరైతున్నారో వారు మరీ దారుణమైన వ్యతలండి. ఎంతగా ఉందండి. పోనీ ఒకవేళ క్రైస్తవుడు అనేవాడికి సర్టిఫికేట్ ఇస్తే ఇలా ఇవ్వాలండి. ఎలా ఉందంటే క్రీస్తునందు ఏం లేదంటే స్త్రీ అని, పురుషుడని, గ్రీస్ దేశస్తుడని, యూదుడని భేదం లేదన్నప్పుడు నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారా? ఎవరైనా ఒకవేళ క్రైస్తుడు అయితే అందరికీ కూడా ఏమవ్వాలంటే నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇక పలానా క్యాస్ట్ నుంచి వచ్చిన నలుగురు రాయకూడదు. క్రైస్తుడు అంటే కులం లేనివాడు అని రాయబడాలి. అలాంటి సర్టిఫికేట్ ఈ దేశం అయితే ఇంతవరకు క్రైస్తవులైన వారికి ఎవరికి ఇవ్వలేదు. పోనీ ఏమన్నా దళిత క్రైస్తవులకి ఇస్తారంటే అది ఇవ్వట్లేదు. అంటే అన్యాయం చూడండి. అక్కడ కూడా ఏం చెప్తుందంటే వీడు దళితుడే కానీ క్రైస్తవుడు అయ్యాడు. అక్కడ కూడా చిన్న చూపి చూసేలాగా క్యాస్ట్ని బట్టి.